నిన్న మా మిలిటరీ డాగ్స్ని పట్టుకున్నారండి. చూడండి, ఈ యొక్క ఎల్పిజి సిలిండర్ లో అంటే ఎల్పిజి అంటే మీ అందరూ చెప్పారు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఈ యొక్క గ్యాస్ లో ప్రధానంగా 3 వాయువుల మిశ్రమం, మండే వాయువుల మిశ్రమం. అదేంటంటే 1 ప్రొపేను, 2 బ్యూటేను. ఈ 2 వాయువులు కూడా మండే స్వభావం కలిగి ఉంటాయి. అదేవిధంగా వాసన రావు, వాటిని గుర్తించలేము లీక్ అయితే. కాబట్టి ఈ యొక్క లీకేజీని గుర్తించే నిమిత్తం ఏం చేశారంటే ఇథైల్ మెర్కప్టైన్ అనే ఇంకొక హైడ్రోకార్బన్ ని దీనిలో కలపడం ద్వారా ఇది లీక్ అవడం ద్వారా ఇది గ్యాస్ లీక్ అయిందని అనమాట. ఆ గుర్తించడానికి ఏం చేశారు, బ్యూటేన్ మరి ప్రొఫైల్ కి కలపడం జరిగింది అనమాట. తద్వారా ఎల్పిజి ఇంట్లో లీక్ అయింది అనుకోండి, మనం ఏం చేస్తాం, లీక్ అయింది అని మనం జాగ్రత్త తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది అనమాట. ఇది దానికంటే 2.5 రెట్లు బరువైంది అనమాట అండి. ఇప్పుడు ఉదాహరణ మన ఇంట్లో గ్యాస్ లీక్ అవ్వడం మొదలెట్టింది అనుకోండి, అది ఏమవుతుంది, కింద నుంచి నిండుకుంటూ వస్తే తప్పించి గాల్లో పైకి వెళ్ళిపోదు అనమాట అండి. అంటే గాలి కంటే బరువైంది, అంటే కింద నుంచి నిండుకుంటూ వస్తుంది అనమాట వంటగదిలో. అదే విధంగా మనం వంటగదిలో ఎట్టి పరిస్థితుల్లో రిఫ్రిజిరేటర్ పెట్టుకోకూడదు. ఎందుకంటే అది స్విచ్ ఆన్ చేసినా ఆఫ్ చేసినా ఇది లోపల మిక్చర్ తయారైతే మండే పదార్థం కింద తయారైంది అనుకోండి, అక్కడ ఏమవుతుంది, ఇది స్విచ్ ఆన్ చేసినా ఆఫ్ చేసినా కానీ ఒక ఎక్స్ప్లోజన్ జరిగే అవకాశం, పేలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం దీన్ని గ్యాస్ తెల్లారి గట్ల మన ఇంట్లో స్విచ్ ఆన్ ఆఫ్ చేసుకోకుండా ఆ యొక్క వాసనను బట్టి మనం గమనించాలన్నమాట. ఎప్పుడు వాసన లేనుకున్న తర్వాత మాత్రమే మనం వంట పోయి అర్థమవుతుందా పిల్లలు? ఇంకోటి ఏంటంటే పొయ్యిని గ్యాస్ బండ కంటే ఎత్తులోనే ఉంచాలి. ఎందుకంటే గ్యాస్ కంటే బరువైంది కాబట్టి కింద మనం పొయ్యట్టుకున్నాం అవకాశం ఉంది. కాబట్టి గ్యాస్ మనకి మండుతున్నప్పుడు మనకు అందుబాటులో ఏముంటే ఆపే ప్రయత్నం చేస్తున్నాం. మన చెట్లు ఎంత చెట్లు ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఆక్సిజన్ కట్ చేస్తున్నామో కాళ్ళు రాతున్నాము కూర్చోండి. బ్లూ టీ షర్ట్ అమ్మాయి పక్కన ఇప్పుడు కూర్చుంటున్నాడు. అడుగు బ్లూ టీ షర్ట్ నాకు కనపడలేదు, అడిగండి. ఇక అందుకే వీడియో తీసేస్తున్నాను, నాకు కనపడతలేదు. తర్వాత చూద్దామని తీద్దాం, అది తీయమంటుంది మంట.